హే పీపుల్, ఈ షార్ట్‌లో ఏంటి అంటే మనకి వారాలు ఉంటాయి కదా! సోమవారం, లేదంటే లక్షవారం, శుక్రవారం, శనివారం అలా ఉన్నప్పుడు మన ఇల్లు ఒత్తుకుంటాం. సో, అలానే మా ఇంట్లో ఏంటంటే ఇలా ద్వారం గూడా ఒత్తుకొని నీట్‌గా ముగ్గులు పెట్టుకుంటాం అనమాట. యాక్చువల్లీ పెయింట్ వేద్దాం అనుకున్నారు. కానీ మా మమ్మీకి ఇలాగ మంచిగా పసుపు రాసి పిండితో ముగ్గు పెట్టుకుంటేనే బావుంటది. అదే మంచిది అంటే ఆవిడ దగ్గర నేర్చుకున్నా నేను యాక్చువల్లీ. ఆవిడే పెట్టేవాళ్ళు ఫస్ట్. ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉందండోయ్! అడ్వాంటేజ్ ఏంటంటే సరే మనం ఒక కొత్త పని నేర్చుకున్నాం. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆవిడకి అయినా అవ్వకపోయినా మమ్మీ పెట్టేయొచ్చు కదా! అంటే పెట్టేయాలనమాట. సో, అలాగా మేము ఈ వారాలప్పుడు ఇలా నీట్‌గా ఒత్తుకొని, పసుపు రాసుకొని, పిండితోని ముగ్గు వేసుకుంటామనమాట. ఒక్కొక్కసారి ఆ డిజైన్ మారుస్తూ ఉంటాను. బట్ ఆ మధ్యలో ఇప్పుడు పాదాలు వేస్తున్నాను కదా! అవి మాత్రం పక్కా ఉంచుతాననమాట. చాలా క్యూట్‌గా ఉంటాయి. చూస్తూ ఉండండి. అంటే అవి అలా వదిలేయకుండా దాన్ని మళ్ళీ లోపల మనం కుంకంతో చేస్తామనమాట. చాలా ముద్దుగా ఉంటది చూడ్డానికి. ఆహ్, చాలామంది ఇవి నేర్చుకుంటుంటారు కొత్త కొత్త డిజైన్స్, పెయింట్స్ అన్నీ. కానీ పిండితో ఏంటంటే మనకు నచ్చినప్పుడు కొంచెం ఆ పాదాల డిజైన్ గానీ, పక్కన బోర్డర్ డిజైన్స్ కానీ మార్చుకోవచ్చు. పెయింట్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉండిపోతుంది. సో, ఇలా అయిపోయిన తర్వాత దాన్ని పసుపు కుంకంతోనే కొంచెం డెకరేషన్ లాగనమాట చేసుకుంటూ ఉంటాను. అలా పసుపు కుంకం మర్చిపోయానంటే అంతేనండోయ్! మా మమ్మీ మళ్ళీ పిలిపించి మళ్ళీ పసుపు కుంకం పెట్టలేదేంటి ముగ్గులో అంటారు. సో, బయట రోజు మేము ముగ్గు పెడతాం. పక్కా ఉండాలనమాట అది. బట్ ఈ ద్వారం ఒత్తడం మాత్రం వారాల టైంలో పక్కా ద్వారాలు ఒత్తుతాం. బయట ముగ్గు మాత్రం రోజు తుడిచి మళ్ళీ కొత్త ముగ్గు పెట్టుకుంటాం. మా మమ్మీ ఒక సామెత కూడా చెప్తారు. ఏంటి సమ్ ఏదో ముగ్గు సామెత నెక్స్ట్ టైం కనుక్కొని చెప్తాను. సో, ఇలాగా ఆ పాదములకి కుంకంతో లోపల మొత్తం అలంకరించుకుంటామనమాట. మీరెవరైనా ట్రై చేయకపోయుంటే ట్రై చేయండి. చాలా ముద్దుగా కనిపిస్తది నిజంగా. సో, ఇలా ముద్దుగా కనిపించిన పాదాలు ద్వారంతో అయిపోయిన తర్వాత అటువైపు ద్వారంకి అటువైపు, ఇటువైపు కూడా మేము ముగ్గు వేసుకుంటాం. ఒకవైపేమో పద్మం, ఇంకో వైపేమో కమలం. పాదాలు తగలకూడదంట పద్మం ఉన్న చోట. సో, మధ్యలో ముగ్గేసుకుంటామనమాట. చూసేసేయండి. సో, ఈ ముగ్గు గూడా అయిపోయింది. పసుపు, కుంకాలు అలంకరించుకుంటాం. ఏంటి బొట్టు లేని మొహంలాగా అంటారు. అమ్మ పసుపు, కుంకుమ వేయకపోతే.